సో గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మనము మార్జిన్స్ అండ్ బోర్డర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు మార్జిన్స్ అర్థమైతే బోర్డర్స్ కూడా అర్థమైపోద్ది ఈజీగా. మనం లాస్ట్ సెషన్లో మనము బోర్డర్ ప్రాపర్టీ, బోర్డర్ రేడియస్, అలానే బోర్డర్ ఇమేజ్ గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. మీకు మార్జిన్ అర్థమైతే బోర్డర్ కూడా అర్థమైనట్టే. సో కాబట్టి లెట్ us see. ఇప్పుడు మనకి సిఎస్ఎస్లో ప్రాపర్టీ ఏముందంటే మార్జిన్ అనేటువంటి ఒక ప్రాపర్టీ ఉంది. అసలు ఎందుకు మార్జిన్ రాస్తాం, మనం ప్యాడింగ్ ఎందుకు రాస్తాం? మీరు టేబుల్ హెచ్టిఎంఎల్లో నేను టేబుల్ డిస్కస్ చేసేటప్పుడు టేబుల్కి రెండు ప్రాపర్టీస్ ఉండేవి. మీరు అబ్జర్వ్ చేసారో లేదో, సెల్ ప్యాడింగ్ అండ్ సెల్ స్పేసింగ్ అని. సెల్ స్పేసింగ్. సో ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, మన హెచ్టిఎంఎల్ టేబుల్లో ఇలా రెండు ఉండేవి, సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్ అని. సెల్ ప్యాడింగ్ అంటే ఏమవుద్దంటే టేబుల్ మధ్యలో గ్యాప్ వస్తుంది, అంటే సెల్కి సెల్కి మధ్య ఉంది కదా, సెల్కి గ్యాప్ వస్తుంది. సెల్ స్పేసింగ్ అంటే ఏంటి? రెండు సెల్స్ ఉన్నాయి, టేబుల్ సెల్స్. ఆ సెల్స్కి మధ్యలో గ్యాప్ రావటం. స్పేస్ ఇన్సైడ్ ద సెల్, స్పేస్ అవుట్ సైడ్ ద సెల్, అది సెల్ స్పేసింగ్ అండ్ సెల్ ప్యాడింగ్. అలానే ఈ రెండు కూడా మనకు అలానే వర్క్ అవుతాయి. మీరు టేబుల్, హెచ్టిఎంఎల్ టేబుల్ కనుక చెక్ చేస్తే, లెట్ మీ ఓపెన్, ఆల్రెడీ మనకి ఫైల్స్ ఇక్కడే ఉన్నాయి కదా టేబుల్ అని. సో 1 minute, గో టు దిస్ టేబుల్, ఎంప్లాయీస్ టేబుల్, ఇదిగోండి. ఇక్కడ మనం రాసాం గుర్తుందా? సెల్ ప్యాడింగ్ 10, సెల్ స్పేసింగ్ 0. సో ఈ ఫైల్ ఒకసారి రన్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో సెల్ చూడండి, ఇక్కడ చాలా గ్యాప్ ఉంది కదా, మనకి నీట్గా గ్యాప్ ఉంది. సెల్కి సెల్కి మధ్యలో గ్యాప్ ఉంది. ఇప్పుడు మీరు ఇదే ఫైల్లోకి వచ్చి సెల్ స్పేసింగ్ 10 అన్నారు అనుకోండి. సెల్ స్పేసింగ్ 10 అంటే చూడండి ఏమైందో, సెల్కి సెల్కి మధ్య గ్యాప్ వచ్చింది. ఇదిగోండి, ఇది ఒక సెల్, ఇది ఒక సెల్. ఈ సెల్కి సెల్కి మధ్య ఆల్ ఫోర్ సైడ్స్ మీరు చూసినట్లు గ్యాప్ వచ్చింది కదా, అది సెల్ స్పేసింగ్ కదా. ఇప్పుడు కూడా సేమ్, ఈ ఈ రెండు కూడా మనకి అలానే వర్క్ అవుతాయి. మార్జిన్ అంటే ఏంటంటే, మార్జిన్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ గ్యాప్ బిట్వీన్ ద ఎలిమెంట్స్. గ్యాప్ బిట్వీన్ ద ఎలిమెంట్స్. So let me write a point. Margin is used to provide the gap between the elements. ఇదండి మార్జిన్. అలానే ప్యాడింగ్ ఏంటంటే, ప్యాడింగ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ ద గ్యాప్ ఇన్సైడ్ అన్ ఎలిమెంట్. సో లెట్ మీ రైట్ ఎ పాయింట్ లైక్ దిస్. ప్యాడింగ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ ద గ్యాప్ ఇన్సైడ్ అన్ ఎలిమెంట్. ఎలిమెంట్ లోపల గ్యాప్, ఎలిమెంట్ బయట గ్యాప్. సో ఎలిమెంట్ బయట అంటే మనకి మార్జిన్ ఇచ్చుకుంటాం, ఎలిమెంట్ లోపల కావాలనుకుంటే ప్యాడింగ్ ఇస్తాం. సింపుల్గా ఇది ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ కావాలనుకుంటే ఇదే ఫైల్ మళ్ళీ క్రియేట్ చేస్తాను. లెట్ మీ క్రియేట్ ఎ న్యూ ఫైల్. సో లెట్ మీ సేవ్ దిస్ మార్జిన్స్ అండ్ ప్యాడింగ్స్ డాట్ హెచ్టిఎంఎల్. సింపుల్ ఇలా రాస్తున్నాను. ఇప్పుడు బాక్స్ ఇది కదా, బాక్స్ ఇది. మన బాక్స్లో కొంత కంటెంట్ కూడా ఉంది, రైట్? ఇప్పుడు ఈ ఫైల్ ఒకసారి రన్ చేయండి. ఈ ఫైల్ రన్ చేసినట్లయితే బై డిఫాల్ట్గా మీరు ఇక్కడ మనకు బోర్డర్ ఏం లేదు కాబట్టి అది హైట్ విడ్త్ కూడా ఉంది. హైట్ విడ్త్ ఏం లేదు, మనకేం తెలియటంలా. సో లెట్ మీ సెట్ సమ్ హైట్. హైట్ వచ్చేసి ఒక 120 పిక్సెల్స్ హైట్. విడ్త్ వచ్చేసి నేను ఒక 250 పిక్సెల్స్ విడ్త్ తీసుకున్నా. దిస్ ఈస్ ద హైట్ అండ్ విడ్త్. ఇప్పుడు హైట్ విడ్త్ ఇచ్చావు, అక్కడ ఏం తెలియదు నీకు హైట్ విడ్త్ ఇచ్చినట్టు. ఎప్పుడు తెలుస్తుంది మనకి హైట్ విడ్త్? ఏదైనా బోర్డర్ కానీ లేకపోతే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ రాస్తే దెన్ యూ విల్ అండర్స్టాండ్. లెట్ మీ రైట్ సమ్ బోర్డర్. బోర్డర్ రాస్తున్నాను. బోర్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ బోర్డర్ సెమీకోలన్. రిఫ్రెష్ చేస్తే మనకి ఇప్పుడు హైట్ విడ్త్ కనిపిస్తుంది క్లియర్గా. సో లేదు సార్, నేను ఇంకా కొంచెం హైట్ పెంచుకుంటాను 350 అనుకుంటే, ఎస్ వీ కెన్ ఇంక్రీజ్. లేదు ఈ సైజ్ కూడా నేను పెంచుకుంటాను అనుకుంటే, ఎస్ యూ కెన్ డూ దిస్. ఇది యాక్చువల్గా మనం రాసిందా? ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్కి మార్జిన్ కానీ ప్యాడింగ్ కానీ ఏం అప్లై చేయాల. వీ డింట్ అప్లై ఎనీ మార్జిన్, ఎనీ ప్యాడింగ్. బై డిఫాల్ట్గా ఇలా ఉంది. దీనికి మీరు కావాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. యూ కెన్ ప్రొవైడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను మార్జిన్ రాస్తున్నాను. మార్జిన్ యొక్క వాల్యూ జస్ట్ ఒక 10 పిక్సెల్స్ రాస్తున్నాను. ఇదా మార్జిన్ మొత్తం పిక్సెల్స్ కానీ సెంటీమీటర్స్ కానీ ఇంచెస్లో కానీ మనం ప్రొవైడ్ చేయొచ్చు. రైట్ నో మనం అంతా పిక్సెల్స్లో నేర్చుకుంటున్నాం. రైట్, 10 పిక్సెల్స్ ఇచ్చాను మార్జిన్. ఇప్పుడు మార్జిన్ 10 పిక్సెల్ అంటే ఎలా తెలిసింది నాకు 10 పిక్సెల్ దానికి అప్లై అయ్యింది అనేది? ఇప్పుడు 10 పిక్సెల్స్ రాసినాక మీరు జస్ట్ రిఫ్రెష్ చేయటమే. రిఫ్రెష్ చేయండి. ఏమన్నా తేడా కనిపించిందా? కనిపించలేదా?
సో లైట్గా కనిపించింది నాకైతే. నేను దీన్ని ఒక 20 పిక్సెల్స్ పెడుతున్నాను. ఎప్పుడైతే నేను 20 పిక్సెల్స్ చేశానో కొంత చేంజ్ కనిపించింది మళ్ళా. ఎప్పుడైతే దీన్ని నేను 120 పిక్సెల్స్ పెడుతున్నానో మళ్ళా నాకు కొంత చేంజ్ ఓ ఇప్పుడు బాగా చాలా చేంజ్ వచ్చింది. ఏం జరిగింది ఇక్కడ? మార్జిన్ 120 రాసాం అంటే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంకొక డివ్ కూడా పెట్టండి ఇక్కడ. 2 divs పెట్టండి. రెండు సారీ, 2 divs. ఫర్ ద బోత్ ద divs యూ హ్యావ్ ద సేమ్ క్లాస్. బాక్సే, రెండింటికి బాక్స్ క్లాసే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బాక్స్కి ఈ బాక్స్ మధ్య చాలా గ్యాప్ వచ్చింది కదా. ఒకసారి నేను ఇక్కడ ఈ మార్జిన్ అన్ని తీసేస్తా. మార్జిన్ లేదు నాకు. లేకపోతే ఏమైంది, రెండు అటాచ్ అయిపోయినాయి. బాక్స్ 1 అండ్ బాక్స్ 2 రెండు కూడా అటాచ్ అయిపోయినాయి కదా. ఎప్పుడైతే ఇక్కడ నేను మార్జిన్ ఇలా స్లోగా మీరు రాయండి, నేను మార్జిన్ 1 పిక్సెలే రాశాను. మీరు చూస్తే కొంత లైట్ ఒక గ్యాప్ వచ్చింది చూసారా, ఒక లైన్. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ఆ బాక్స్ ఇందాక దే ఆర్ అటాచ్డ్ టుగెదర్, ఇప్పుడు అటాచ్డ్ లేవు. కొంత లైట్ గ్యాప్ వచ్చింది. సో దీనికి నేను ఇంకా ఒక 5 పిక్సెల్స్ పెడితే ఏమవుతుంది? రైట్, ఒకసారి చూడండి. రైట్, ఇప్పుడు గ్యాప్ వచ్చింది ఆ బాక్స్ ఈ బాక్స్కి మధ్య గ్యాప్. అందుకే నేను ఏమన్నానంటే గ్యాప్ బిట్వీన్ ద ఎలిమెంట్స్ అన్న. సో ఆ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్, ఇప్పుడు మీరు మల్టిపుల్ ఎలిమెంట్స్ తీసుకోండి. ఇప్పుడు ఇదే డివ్ని మీరు ఇంకొకసారి కూడా తీసుకోండి, ఏమవుతుంది? నథింగ్ బట్ సేమ్ డివే కదా. రైట్, చూసారు? అన్ని 3 ఎలిమెంట్స్కి గ్యాప్ వచ్చింది మనకి. గ్యాప్ అయితే వచ్చింది కదా. రైట్, సో ఇప్పుడు దీన్ని మనం 1 అండ్ 2 అండ్ 3 బాక్సెస్, 3 బాక్సెస్ అనుకుందాం. సో సిఎస్ఎస్ 1 2 3 గ్యాప్ వచ్చింది. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఇంకా గ్యాప్ పెంచారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50 పెంచామనుకోండి, చూడండి గ్యాప్ అనేది ఎలా వచ్చిందో చూడండి, చాలా హ్యూజ్ గ్యాప్ వచ్చింది. రైట్, ఇది గ్యాప్ బిట్వీన్ ద ఎలిమెంట్స్. ఆ గ్యాప్ ఎలా అప్లై అయిందని ఎలా తెలిసింది నాకు? అదే ఆల్ 4 సైడ్సా, లేకపోతే ఇప్పుడు టాపు బోటము లెఫ్ట్? క్లియర్గా అర్థమవుతుంది నాకు. ఇది ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎలిమెంట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ కొట్టండి. మీరు చూసారా, ఆ ఆ బాక్స్, మీరు ఈ బాక్స్ మీద మౌస్ పెట్టండి ఇక్కడ. ఇది రైట్ సైడ్లో ఈ డివ్స్ మీద కనుక జస్ట్ మీరు మౌస్ హోవర్ చేసినట్లయితే మీకు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో అబ్జర్వ్ చేయండి. ఆల్ 4 సైడ్స్ మీకు మన బాక్స్ వెల్కమ్ సిఎస్ఎస్ 1, దానికి ఒక బోర్డర్ ఉంది. ఆ బోర్డర్ పైన మీకు ఆల్ 4 సైడ్స్ చూడండి ఈక్వల్ సైజ్ ఆఫ్ ఆరెంజ్ కలర్ ఉంది. అదే నథింగ్ బట్ మనకు అది కనిపించదు కానీ, ఇప్పుడు ఇలా తీసేయటం వల్ల ఎలా అప్లై అయింది, ఎలా తెలిసింది నాకు తెలియదు కదా. అందుకని మనం ఇప్పుడు జస్ట్ ఇక్కడ మౌస్ పెట్టడం వల్ల మార్జిన్ నువ్వు ఇచ్చినటువంటి 50 పిక్సెల్స్ ఆల్ 4 సైడ్స్ ఈక్వల్గా అప్లై అవుతుంది. మార్జిన్ ఈజ్ గోయింగ్ టు బి అప్లైడ్ ఆల్ 4 సైడ్స్. ఈ ఎలిమెంట్కి కూడా ఈ ఎలిమెంట్కి కూడా మార్జిన్ ఈజ్ అప్లైడ్ టు ఆల్ ద ఎలిమెంట్స్ 4 సైడ్స్. ఆల్ 4 సైడ్స్. ఇప్పుడు మీరేమంటారు సార్, మార్జిన్ అనేది నాకు టాప్ బాటమ్ ఈక్వల్గా ఉండాలి, లెఫ్ట్ రైట్ ఈక్వల్గా ఉండాలి, మీరు ఇచ్చేసారు డైరెక్ట్గా అని చెప్పేసి అంటాం. అలా అంటే మీనింగ్ ఏంటంటే ఇలా రాయటం వల్ల మనకి ఆల్ 4 సైడ్స్ అప్లై అవుతుంది మార్జిన్ అనేది. సో మార్జిన్ ఈజ్ అప్లయింగ్ ఆల్ 4 సైడ్స్. ఎంఏఆర్జిఐఎన్, మార్జిన్ ఈజ్ అప్లయింగ్. సో నేను ఇప్పుడు ఇలా రాస్తున్నా 50 పిక్సెల్స్ అని ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే దిస్ ఇలా అప్లై ఆల్ 4 సైడ్స్ అప్లై అవుతుంది. ఆల్ 4 సైడ్స్ నీకు ఈక్వల్ గ్యాప్ కనిపిస్తుందండి. ఇది జరిగింది. ఇప్పుడు నాకు అలా వద్దు, టాప్ ఒక గ్యాప్ కావాలి, బాటమ్ ఒక గ్యాప్ కావాలి, రైట్ అసలు గ్యాప్ వద్దు, లెఫ్ట్ మాత్రం కొంత గ్యాప్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఇలా రాయాలి. అప్పుడు మార్జిన్ టాప్ మీకు ఎంత గ్యాప్ కావాలి? 50 పిక్సెల్స్ కావాలి నాకు. సో మార్జిన్ రైట్, మీకు రైట్ సైడ్ ఎంత గ్యాప్ కావాలి? మార్జిన్ హైఫన్ రైట్. ఇది ఎక్స్పాండెడ్ ప్రాపర్టీ అనమాట ఇప్పుడు. సో నీకు మార్జిన్ రైట్ వచ్చేసి 120 పిక్సెల్స్ కావాలి. సో నాకు మార్జిన్ లెఫ్ట్ వచ్చేసి 100 పిక్సెల్స్ గ్యాప్ కావాలి. అంటే మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఎటు పక్క ఎంత గ్యాప్ కావాలి. బై డిఫాల్ట్ మీరు మార్జిన్ రాస్తే ఆల్ 4 సైడ్స్ ఈక్వల్ గ్యాప్ కావాలంటే ఇలా రాసుకో. లేదు నాకు ఆల్ 4 సైడ్స్ నాకు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్ కావాలి అనుకున్నప్పుడు, సో యు ఆర్ గోయింగ్ టు రైట్ లైక్ దిస్, మార్జిన్ బాటమ్ 20 పిక్సెల్స్ ఇలా రాసుకున్నా. సో ఆల్ 4 సైడ్స్ సేమా, ఇలా రాసుకో. లేదు నాకు ఆల్ 4 సైడ్స్ డిఫరెంట్ ఉంది అనుకుంటే నువ్వు ఇలా కూడా రాసుకోవచ్చు. నాకు అసలు ఏమొద్దండి, నాకు ఓన్లీ మార్జిన్ బాటమే కావాలి, ఓన్లీ బాటమ్ కావాలి. సో అటువంటిప్పుడు ఓన్లీ ఇది ఒకటే రాసుకో. సో నువ్వు కనుక ఇలా రాసావు అనుకోండి ఏమవుతుంది, ఆల్ 4 సైడ్స్ అప్లై అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ ప్రాపర్టీకి వచ్చేసి నేను జస్ట్ మార్జిన్ బాటమ్ అని మాత్రమే రాసా.
మార్జిన్ బాటమ్ అని రాస్తే బాటంలోనే గ్యాప్ ఉంది నీకు, లెఫ్ట్లో లేదు టాప్లో లేదు. మీరు మౌస్ డ్యూ పెట్టండి ఇక్కడ, ఈ ఎలిమెంట్ మీద కనుక మీరు డ్యూ పెడితే బాటమ్ సైడ్ మాత్రమే నీకు ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. దీని మీద కూడా పెట్టండి, బాటమ్ సైడే ఉంది. దీని మీద పెట్టండి, బాటమ్ సైడ్ మాత్రమే నీకు ఆరెంజ్ కలర్ ఉంది. అంటే ఆ ఆరెంజ్ కలర్ని, సారీ, ఈ ఈ మన మార్జిన్ కనుక అప్లై చేస్తే ఇది మార్జిన్ అని మనకు ఎలా తెలుస్తుంది? ఆ ఇలా మనము ఈ కలర్తో రిప్రజెంట్ చేసాడు వాడు సిఎస్ఎస్లో. ఇది మార్జిను. ఎప్పుడైతే నువ్వు ఆ మౌస్ మీద డ్యూ పెడుతున్నావో దాని కింద నీకు కనిపిస్తుందా లైట్ ఆరెంజ్ కలర్? సో స్పేస్ అన్నమాట అది. ఆ ఎంటీ స్పేస్ కనిపిస్తుంది కదా అది. సో దట్ ఈస్ లైట్ ద థింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళా మనము ఆ, ఇప్పుడు ఓన్లీ టాప్ కావాలనుకోండి ఇలా రాయొచ్చు. టిఓపి టాప్. టాప్. మళ్ళీ ఇప్పుడు చూడండి మౌస్ పెడితే మీకు టాప్ బోటము ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది ఈక్వల్గా ప్రతి ఎలిమెంట్కి. ఇలా అబ్జర్వేషన్ చేయాలి. జస్ట్ రాసేము అప్లై అయింది అంటే అలా కాదు. సో ఎలా అప్లై అవుతుంది అనేది నీకు క్లియర్గా తెలియాలి. సిఎస్ఎస్ ఇది ఫండా, బేసిక్ ఫండా. అందరికీ తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు ఒక మార్జిన్ రాసావా, బోర్డర్ రాసావా, ఇంకేదైనా రాసావా, అది ఎలా అప్లై అవుతుంది ఆ ఎలిమెంట్కి అనేది ప్రాక్టికల్గా మనం ఇలా చెక్ చేసుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మార్జిన్ రైట్ రాస్తున్నా, RIGH. రైట్. మార్జిన్ రైట్ కూడా 15. సో ఇప్పుడు చూడండి రైట్ సైడ్ ఉందా మనకి, రైట్ సైడ్ ప్రతి ఎలిమెంట్కి రైట్ సైడ్ టాప్ బాటమ్ ఉంది, లెఫ్ట్ సైడ్ లేదు. సో ఇప్పుడు అందుకని నేను లెఫ్ట్ కూడా రాస్తున్నాను. లెఫ్ట్. లెఫ్ట్ 50. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎలిమెంట్కి ఆల్ ఫోర్ సైడ్స్న లెఫ్ట్ రైట్ బాటమ్ టాప్ అన్ని ఫోర్ సైడ్స్లో కూడా నీకు ఏముంది, ఈక్వల్ ఉంది. అయితే మీరు ఈక్వల్గా ఉన్నప్పుడు ఇలా రాయటం ఎందుకు? దీన్ని ఇంకా షార్ట్ కట్గా ఎలా రాయొచ్చు? సింపుల్ ఇలా రాస్తే సరిపోద్దండి. మార్జిన్ 50 పిక్సెల్స్ అని రాసుకుంటే సరిపోద్ది. ఎప్పుడు ఆల్ ఫోర్ సైడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ఇలా రాయి. నీకు ఆల్ ఫోర్ సైడ్స్ ఉన్నప్పుడు ఇలా రాసిన ఒకటే, ఇలా రాసిన ఒకటే. మరి అటువంటిప్పుడు 4 లైన్స్ కూడా ఎక్స్ట్రా రాయటం ఎందుకు? రైట్. ఇదేదో ఇది రాస్తే ఈజీగా అయిపోద్ది కదా. ఆ, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. సిఎస్ఎస్లో ప్రతిదానికి షార్ట్ హ్యాండ్ ఉంటుంది, ఎక్స్పాండెడ్ ఉంటుంది. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం ఎన్ని నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ని రెడ్యూస్ చేయగలుగుతాం అనేది మనం చేసుకోగలగాలి. రైట్. ఇలా రాసినా ఓకే, ఇలా రాసినా ఓకే. ఓకేనా? ఇప్పుడు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే మనకి చూడండి, సమ్ టైమ్స్ మనకి టాప్ బాటమ్ సేమ్ ఉంటుంది, లెఫ్ట్ రైట్ సేమ్ ఉంటుందండి. అంటే ఆ మీనింగ్ ఏమంటున్నానంటే ఇక్కడ నేను ఇలా మనం 4 ప్రాపర్టీస్ తీసుకుందాం అనుకుందాం మరి. ఫర్ ఎగ్జాంపుల్ బాటమ్ 150, టాప్ 150, లెఫ్ట్ రైట్ మాత్రం 50-50. మరి అటువంటప్పుడు మనం ఏం చేస్తాం? రైట్, ఒకసారి ఫైల్లోకి రండి. సో ఇది కదా మనం రాసింది, ఇది వర్కౌట్ కాదు. ఇది ఆల్ ఫోర్ సైడ్స్ అయినప్పుడు ఇలా రాస్తాం. ఇప్పుడు ఇది 150 ఉంది, ఇది కూడా మనకి 150 ఉంది. అంటే సారీ, బాటమ్ అండ్ టాప్ 150 అండ్ లెఫ్ట్ రైట్ 50-50. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మీరు చూడండి టాప్ బాటమ్ ఎక్కువ ఉంది, లెఫ్ట్ రైట్ మాత్రం 50-50 ఉంది. ప్రతి ఎలిమెంట్ మధ్య గ్యాప్, ఎలిమెంట్కి మధ్యలో గ్యాప్, ఐ మీన్ బిట్వీన్ ద ఎలిమెంట్స్ అండి, సారీ, బిట్వీన్ ద ఎలిమెంట్స్ మనం గ్యాప్ ఇలా ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు 150 ఇచ్చాం. ఇలా 4 ప్రాపర్టీస్ రాసాక దీన్ని ఇంకా షార్ట్ కట్గా రాయొచ్చు అంటే దీన్ని కూడా షార్ట్ కట్ రాయొచ్చు. దాన్ని ఎలా రాయొచ్చు అంటే సింపుల్గా షార్ట్ హ్యాండ్ వేలో ఈ 4 ప్రాపర్టీస్ని కలిపి ఒక లైన్లో ఎలా రాస్తామంటే సింపుల్గా మార్జిన్ తీసుకుంటాం, టాప్ బాటమ్ 150 పిక్సెల్స్, లెఫ్ట్ రైట్ 50 పిక్సెల్స్, ఇలా రాస్తే సరిపోద్దండి. అంటే ఈ ఫస్ట్ ప్రొవైడ్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో టాప్ బాటమ్ తీసుకుంటుంది, సెకండ్ ప్రొవైడ్ చేసిన వాల్యూ లెఫ్ట్ రైట్ తీసుకుంటుంది బై డిఫాల్ట్గా. సో ఇలా స్పేస్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇక్కడ స్పేస్ లేకపోతే మాత్రం వర్క్ అవ్వదు, ఏది వర్క్ అవ్వదు. ఖచ్చితంగా స్పేస్ అనేది ఇవ్వాలి. మల్టిపుల్ స్పేస్ ఇచ్చుకున్నా పర్లేదు. సో మార్జిన్ 150 పిక్సెల్స్ అండ్ 50 పిక్సెల్స్, ఇలా 2 ప్రాపర్టీస్ రాయటం వల్ల ఏమవుతుందో తెలుసా? సో ఇది టాప్ అప్లై అవుతుంది, టాప్ బాటమ్ అప్లై అవుతుంది, ఇది లెఫ్ట్ రైట్ అప్లై అవుతుంది ఇలా రాయటం వల్ల. నేను ఇంకొక షార్ట్ హ్యాండ్ రాస్తాను, గెస్ చేయండి ఎలా వర్క్ అవ్వచ్చు అనేది. షార్ట్ హ్యాండ్ రాస్తాను చూడండి. మార్జిన్ 10 పిక్సెల్ స్పేస్, 20 పిక్సెల్స్ స్పేస్, 30 పిక్సెల్స్ స్పేస్ అండ్ 40 పిక్సెల్స్ స్పేస్. ఇది ఎలా అప్లై అవుతుంది? అంటే ఇది ఏ విధంగా రాస్తున్నాం మనం? అంటే ఇది షార్ట్ హ్యాండ్ రాశాను. ఎక్స్పాండ్ రాసినట్లయితే చూడండి, ఫస్ట్ ఎప్పుడు కూడా టాప్ ఉంటుంది, ఇది రైట్ ఉంటుంది, బోటమ్ ఉంటుంది అండ్ ఇది లెఫ్ట్ ఉంటుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోండి, క్లాక్ వైజ్ డైరెక్షన్. ఒక బాక్స్ మనం తీసుకుంటే టాపు రైట్ బోటము లెఫ్ట్, క్లాక్ ఎలా తిరుగుతుంది మనకి, అందుకే క్లాక్ వైజ్ అన్నాయి. ఫస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా టాప్ ఉంటుంది, నెక్స్ట్ వాల్యూ రైట్ ఉంటుంది, నెక్స్ట్ వాల్యూ బోటమ్ ఉంటుంది, లాస్ట్ వాల్యూ లెఫ్ట్ ఉంటుంది.
సో కాబట్టి నేను ఇక్కడ మీకు అర్థం అవటం కోసం ఇలా రాస్తున్నా. ఇది టాప్ వాల్యూ, ఇది రైట్ వాల్యూ, ఇది బాటమ్ వాల్యూ, ఇది లెఫ్ట్ వాల్యూ. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఇలా ఉంటుంది. ఏ ప్రాపర్ ఇప్పుడు నెక్స్ట్ మనం ప్యాడింగ్ డిస్కస్ చేస్తామా, ప్యాడింగ్ అని ఇంతే, సేమ్ ప్యాడింగ్ కూడా ఇంతే. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే అది ఇన్సైడ్, ఇది అవుట్ సైడ్, అదొకటే డిఫరెన్స్. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. సో బట్ ఇక్కడ ఎలా అప్లై అయిందండి ఇది? ఇలా ఇది ఉంది కదా, ఇది మనకి టాప్ బాటము, ఇది మనకి లెఫ్ట్ రైట్, ఇలా రెండే రాసినప్పుడు. సో అంటే దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు దీన్ని మీరు ఎక్స్పాండెడ్ వేలో రాసినట్లయితే మార్జిన్, ఎంఆర్జిఎన్, మార్జిన్ టాప్, మార్జిన్ టాప్ అంటే ఇలా రాసినా, లేకపోతే అలా షార్ట్ హ్యాండ్గా రాసినా కూడా ఓకే. మార్జిన్, లెట్ మీ టేక్ దిస్ మార్జిన్ రైట్, RIGHT, రైట్ ఎంత ఇచ్చాం మనం అక్కడ? 20 పిక్సెల్స్ ఇచ్చాం, 20 పిక్సెల్స్. దీనికి మార్జిన్ మనము నెక్స్ట్ ఏముంది, బోటం, BOTTOM బోటం, ఇది కూడా మనకి 30 పిక్సెల్స్ ఉంది. ఇది మార్జిన్ లెఫ్ట్, ఫైనల్గా 40 పిక్సెల్స్ తీసుకుంటున్నా, 40 పిక్సెల్స్. ఇలా రాసినా ఒకటే, నువ్వు ఇలా సింపుల్గా ఒక లైన్లో రాసినా కూడా ఒకటే. సిఎస్ఎస్లో ప్రతిదానికి షార్ట్ హ్యాండ్ ఉంటుంది, షార్ట్ కట్ ఉంటుంది. సో ఆ షార్ట్ కట్ ఏంటంటే మనం ఐడెంటిఫై చేసుకోవాలి. రైట్. సో ఇదైతే ఇప్పుడు ఇంకొక షార్ట్ హ్యాండ్ రాస్తాను. ఇది ఎలా అప్లై అయ్యిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకొక షార్ట్ హ్యాండ్ ఏంటంటే సేమ్, మళ్ళీ ప్యాడింగ్ కూడా ఇంతే ఉంటుంది, తేడా ఏముండదు. మార్జిన్ 10 పిక్సెల్స్, 30 పిక్సెల్స్ అండ్ 50 పిక్సెల్స్ ఇలా రాశాను. ఓన్లీ మూడే రాశాను. ఇప్పుడు ఇక్కడ ఒకటే రాసామనుకోండి, దాని మీనింగ్ ఏంటి? ఆల్ ఫోర్ సైడ్స్ 50 అని అర్థం. ఇక్కడ రెండు రాసామనుకోండి, మీనింగ్ ఏంటి? టాప్ బాటము లెఫ్ట్ రైట్ అని అర్థం. ఇక్కడ 4 రాసానంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ అని. సో ఇప్పుడు నేను మూడే రాశాను, అప్పుడు ఎలా అప్లై అవుతుంది అంటే చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు 3 రాస్తే ఇది ఖచ్చితంగా టాప్, ఇది ఖచ్చితంగా బాటమ్. మరి ఇదేమవుతుంది మధ్యలో అది మనకి అంటే లెఫ్ట్ రైట్ అవుతుందండి. మధ్యలో వాల్యూ మనకి లెఫ్ట్ అండ్ రైట్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. ఓన్లీ త్రీనే రాసినప్పుడు చాలా మందికి కూడా తెలియదు ఇలా రాస్తే ఇలా అని. సో దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు సేమ్, ఇప్పుడు మనం ఇలా కనుక ఇవే ప్రాపర్టీస్ తీసుకున్నట్లయితే, ఎక్స్పాండెడ్ ప్రాపర్టీస్ తీసుకున్నట్లయితే టాప్ 10, బాటమ్ 50, బాటమ్ 50, లెఫ్ట్ రైట్ ఎంత అండి? 30 30. దీని మీనింగ్ ఇది, లెఫ్ట్ రైట్ 30 30 ఇలా వర్క్ అవుతుంది ఇది. మీరు కావాలనుకుంటే మీరు ఇలా అప్లై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. సో నేను ఇలా చెప్పాను కదా, జస్ట్ బై గోయింగ్ టు దిస్ ఫైల్ అండ్ యూ కెన్ రైట్ ద మార్జిన్ టాప్, ఇది బోటము, ఇది లెఫ్ట్ రైట్ కదా. సో ఒకసారి చూడండి, మీకు సేమ్ అదే అప్లై అయ్యి ఉంటుంది. చూడండి మనకి, మీరు అబ్జర్వ్ చేశారా? లెఫ్ట్ రైట్ సేమ్ ఉంది, మీరు అబ్జర్వ్ చేశారో లేదు? లెఫ్ట్ రైట్ మీకు సేమ్ ఉంది, టాప్ తగ్గింది, బాటమ్ పెరిగింది. ఎందుకంటే టాప్ 10 ఉంది, బాటమ్ 50 ఉంది. లెఫ్ట్ రైట్ మాత్రం నీకు ఎగ్జాక్ట్గా సేమ్ ఉంది, 30 30. లెఫ్ట్ అండ్ రైట్ 30 30. చూసారా ఆ యొక్క ఆరెంజ్ కలర్ అనేది? లెఫ్ట్ రైట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈక్వల్గా ఉంది. బాటమ్ అనేది కొంచెం పెరిగింది, ఎందుకంటే బాటమ్ నేను 50 ఇచ్చాను కాబట్టి, టాప్ నేను 10 ఇచ్చాను కాబట్టి లైట్గా మీకు కనిపిస్తుంది. రైట్. సో ఇలా మనము ఈ యొక్క మార్జిన్ మీద వర్క్ చేస్తాం. ఇప్పుడు సేమ్ థింగ్ యు ఆర్ గోయింగ్ టు బి అప్లై ఫర్ ప్యాడింగ్ ఆల్సో అండి. సో ఇది నేను తీసేస్తాను. ఇప్పుడు సేమ్ ప్యాడింగ్ కూడా ఇంతే ఉంటుంది, ఏం తేడా లేదు. ఇక్కడ ఎక్కడైతే మీరు మార్జిన్ అని రాస్తారో ఆ మార్జిన్ ప్లేస్లో మీరు ప్యాడింగ్ రాస్తారు అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఇదే కదా ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీకి మీరు ఏం రాస్తారు? ఎక్కడైతే నేను మార్జిన్ అని పెట్టానో మార్జిన్ ప్లేస్లో ప్యాడింగ్ వస్తుంది అంతే. కాకపోతే ఎక్కడ అప్లై అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది కదా, సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం రాయాలంటే ప్యాడింగ్ రాయాలి. ప్యాడింగ్ ఆల్ ఫోర్ సైడ్స్ అప్లై అవుతుంది. ఇది కూడా ప్యాడింగ్ టాప్, అలానే ప్యాడింగ్ రైట్. సో సేమ్ అండి, ఇంకేం తేడా లేదు. మీరు ఇక్కడ ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్యాడింగ్, సో ప్యాడింగ్. ఒకసారి ఇది ఇది వర్క్ చేద్దామా ఫస్ట్ మనం? సో లెట్ మీ వర్క్ ఆన్ దిస్ ప్యాడింగ్, 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 ప్యాడింగ్. జస్ట్ ఆఫ్టర్ దట్ మనం ఇక్కడికి వద్దాం మళ్ళీ. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈ ప్యాడింగ్ ఎలా వర్క్ అవుద్దో చూద్దాం. ఫస్ట్ లెట్ మీ అప్లై ద ప్యాడింగ్. సేమ్ ఇదే డివ్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకు ప్రజెంట్ అయితే ఏం లేదు కాబట్టి ఒకసారి సేవ్ చేయండి. గో టు ద బ్రౌజర్ అండ్ రిఫ్రెష్ ఇట్. లేకపోతే ఇంకొక ఫైల్ తీసుకుందామా? ఒకసారి ఇది ఎట్లా పెట్టేసి వీ విల్ టేక్ ఏ డిఫరెంట్ ఫైల్, న్యూ ఫైల్, సేవ్ ద ఫైల్ విత్ నేమ్ కాల్ padding.html ఆర్ ఎనీ నేమ్ యువర్ చాయిస్. ఫస్ట్ ఈ ఫైల్ రన్ చేయండి. ఈ ఫైల్ రన్ చేసినప్పుడు మీకు వచ్చినటువంటి అవుట్పుట్ ఏంటి? వాట్ ఇస్ అవుట్పుట్ దట్ వీఆర్ గెటింగ్? ఇలా వచ్చింది అవుట్పుట్. ప్యాడింగ్, మనం ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ ఏం రాయాల,
జస్ట్ ఇలా ఉంది బై డిఫాల్ట్గా. సో ఇప్పుడు దీనికి హైట్ కూడా తీసేస్తాను నేను. హైట్ నాకు అవసరం లేదు యాక్చువల్గా. హైట్ తీసేసాను, విడ్త్ ఉంచుతాను. ఓకేనా? ఇప్పుడు ఇంకా చూడండి. కరెక్ట్గా చెప్పాలంటే ఈ యొక్క కంటెంట్ ఎంత స్పేస్ అయితే ఉందో అంత స్పేస్ తీసేసుకుంది. అండ్ పైన కింద కొంత గ్యాప్ కూడా ఉంది. ఎందుకంటే ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కదా. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్కి కొన్ని ఎలిమెంట్స్కి బై డిఫాల్ట్గా కొంత, చూసారా పైన కింద మీకు ఆరెంజ్ కలర్ వచ్చింది H1 ట్యాగ్కి. ఎందుకంటే కొన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్కి డిఫాల్ట్గా టాప్ బాటమ్ కొంత గ్యాప్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం రాయం అది. వి నో నీడ్ టు రైట్ ఇట్ అండి. అది మనం రాయకుండానే కొంత గ్యాప్ అనేది వస్తుంది కొన్ని ఎలిమెంట్స్కి మాత్రమే, అన్నిటికీ రాదు. ఇప్పుడు H1 ట్యాగ్స్, H2, H5, H6 ఉన్నాయి కదా వాటికి. అలానే పారాగ్రాఫ్ ట్యాగ్కి బై డిఫాల్ట్గా కొంత గ్యాప్ అనేది వాడు ఇచ్చేస్తాడు. బ్రౌజర్ డిఫాల్ట్ ఆ గ్యాప్ మనం రాయలేదు కదా. ఇప్పుడు H1 ట్యాగ్ ఉంది. H1 ట్యాగ్కి మీరు అబ్జర్వ్ చేస్తే బాక్స్లో టాప్ బాటంలో మీకు ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. ఆరెంజ్ కలర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పాను? మార్జిన్. మనం ఏమన్నా మార్జిన్ రాసామా అసలు? H1 ట్యాగ్ అసలు మనం స్టైలే రాయలేదు ఎక్కడెక్కడ. కానీ బై డిఫాల్ట్గా వచ్చింది కదా. అది బై డిఫాల్ట్గా H1 to H6కి పారాగ్రాఫ్ ట్యాగ్స్కి డిఫాల్ట్గా కొంత టాప్ బాటమ్ మార్జిన్ అప్లై అవుతుంది. అది డిఫాల్ట్ నేచర్ ఆఫ్ ఎలిమెంట్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వద్దు సార్ నాకు అది డిఫాల్ట్ వద్దు అనుకుంటే అది మనం తీసేయచ్చు కూడా. అది ఎలా అనేది నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే ఇది. ఇప్పుడు ప్యాడింగ్ గురించి మనం వర్క్ చేస్తున్నాం యాక్చువల్గా కదా. సో లెట్ మీ రైట్ ద ప్యాడింగ్. ఇక్కడ నేను ప్యాడింగ్ 10 పిక్సెల్స్ తీసుకున్నా. ఒకసారి సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే మీరు ఏం అబ్జర్వ్ చేశారో చెప్పండి నాకు. సో రిఫ్రెష్ చేశాను. వాట్ డిడ్ యూ అబ్జర్వ్? బాక్స్కి మధ్యలో గ్యాప్ వచ్చిందా? రాలా. బాక్స్ లోపల వచ్చింది గ్యాప్. మీరు ఈ డివ్ మీద మౌస్ పెట్టినట్లయితే చూడండి. మీకు ఆ డివ్ లోపల లైట్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. లైట్ గ్రీన్ కలర్ బోర్డర్ లాగా కనిపిస్తుంది. దీన్ని ఒక 30 పిక్సెల్స్ చేస్తున్నాను. మళ్ళీ రిఫ్రెష్ చేయండి. మళ్ళీ గ్యాప్ వచ్చింది. బాక్స్ లోపల వచ్చింది గ్యాప్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బాక్స్ లోపల మీకు లైట్ గ్రీన్ కలర్, స్కై బ్లూ కలర్ ఉంది. స్కై బ్లూ కలర్ పైన మీకు ఏదైతే లైట్ గ్రీన్ కలర్ ఉందో అదే ప్యాడింగ్. ప్యాడింగ్ ఎప్పుడు కూడా లోపల అప్లై అవుతుంది. ప్యాడింగ్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఇన్సైడ్. సో అంతేనండి, మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు ఇక్కడ నువ్వు మార్జిన్ రెండు కూడా రాసినా కూడా చూడండి, అది కూడా రాస్తున్నా ఇక్కడ. మార్జిన్ కూడా 30 పిక్సెల్స్ మార్జిన్ రాస్తా. అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ. సో 30 పిక్సెల్స్ సేవ్ ద ఫైల్. ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఎలిమెంట్కి మధ్య గ్యాప్. ఇప్పుడు డివ్ మీద మౌస్ పెడితే ఆ బోర్డర్ ఉందా? బోర్డర్, ప్రతి ఎలిమెంట్కి బోర్డర్ ఇచ్చాం కదా. బోర్డర్ పైన అప్లై అయింది ఏంటి? మార్జిన్. బోర్డర్ లోపల మీకు లైట్ గ్రీన్ కలర్ ఉంది, అది ఏంటది? ప్యాడింగ్ అండి. సో ఆ బోర్డర్ లైన్కి టాప్లో నీకు, అంటే ఎలిమెంట్ అవుట్ సైడ్లో నీకు అప్లై అయింది ఏంటి? ఇది. ఎలిమెంట్కి ఇన్సైడ్లో అప్లై అయింది ఏంటి? ప్యాడింగ్. అవుట్ సైడ్ మార్జిన్, ఇన్సైడ్ ప్యాడింగ్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇన్సైడ్ ప్యాడింగ్ ఎప్పుడు ఇన్సైడ్ అప్లై అవుతుంది. మార్జిన్ ఎప్పుడు అవుట్ సైడ్ ద ఎలిమెంట్, అంటే బిట్వీన్ ద ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్కి ఈ ఎలిమెంట్కి మధ్య గ్యాప్ రావాలి. ఇందాక మనం రాయకపోతే ఏమైంది? దే ఆర్ ఆల్ అటాచ్డ్ టుగెదర్ కదా. ఇప్పుడు ఇది రాయలేదనుకోండి, అన్నీ కలిసిపోయినాయి. కస్టమర్ ఏమంటాడు? ఇవన్నీ కలిసిపోయి బాగలేదు, నాకు కొంత గ్యాప్ ప్రొవైడ్ చేయండి అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి మనం? ఖచ్చితంగా వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ గ్యాప్. ఈ గ్యాప్ ఎక్కువ అయిపోయింది, నాకు తక్కువ గ్యాప్ కావాలనుకుంటే ఈ వాల్యూని మనం రెడ్యూస్ చేసుకోవాలి ఇప్పుడు. అంతేనా? 3 పిక్సెల్సే పెట్టాను గ్యాప్. సో ఇది సరిపోతుందా సార్ అంటే ఓకే ఫైన్. 3 పిక్సెల్స్ గ్యాపే పెట్టాం. సో ఎలా మనం ప్రొవైడ్ చేస్తామంటే ఇది. సో ప్యాడింగ్ చూడండి ఒకసారి. ఆల్ ఫోర్ సైడ్స్ ఈక్వల్గా ఉంది. 30, 30, 30, 30 ఆల్ ఫోర్ సైడ్స్. అదేవిధంగా ఇప్పుడు నేను ఈ ప్యాడింగ్ ఇక్కడ 30, ఇక్కడ 60 పెడితే ఏమవుతుంది చెప్పండి? యాజ్ పర్ మార్జిన్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ వాల్యూ టాప్ బాటమ్ అప్లై అవుతుంది. ఈ వాల్యూ లెఫ్ట్ రైట్ అప్లై అవుతుంది కదా. అదే కదా ఇప్పుడు మనం నేర్చుకున్న మార్జిన్లో సేమ్ థింగ్ ఇక్కడ ప్యాడింగ్కి అప్లై అవుతుంది. కాకపోతే లెఫ్ట్ రైట్ అప్లై అవుతుంది. టాప్ బాటమ్ అది కూడా ఎక్కడ? ఇన్సైడ్. ఒకసారి రిఫ్రెష్ చేస్తే మీకు లోపల గ్యాప్ పెరిగిపోయింది. మీరు ఒకసారి మౌస్ పెట్టండి డివ్ మీద. టాప్ బాటమ్ చూడండి. బాక్స్ లోపల టాప్ బాటమ్ ఈక్వల్గా ఉంది, లెఫ్ట్ రైట్ కూడా ఈక్వల్గా ఉంది. లెఫ్ట్ రైట్ ఎక్కువ ఉంది, అది కూడా గ్యాప్. ఎందుకు ఎక్కువగా ఉందంటే ద రీజన్ ఈజ్ వాట్ దిస్ ఈస్ ప్యాడింగ్. ప్యాడింగ్ ఈజ్ ఆల్వేస్ అప్లైడ్ ఇన్సైడ్. ఇప్పుడు నేను ఇలా రాశాను అనుకోండి 30 పిక్సెల్స్, అలానే 120 పిక్సెల్స్ ఇలా రాశానంటే అప్పుడు ఏమవుతుంది? సో ఇది టాప్ అప్లై అవుతుంది, ఇది బాటమ్ అప్లై అవుతుంది, ఇది లెఫ్ట్ రైట్ అప్లై అవుతుంది. అంతేనా? రైట్. మూడు వాల్యూస్ రాసినట్లయితే చూడండి, బాటమ్ చాలా ఎక్కువ వచ్చింది మనకి, లెఫ్ట్ రైట్ ఈక్వల్ ఉంది, టాప్ మనకి తక్కువ ఉంది. సేమ్ లైక్ ప్యాడింగ్ మార్జిన్ అండి. అదే నేను అన్నాను కదా, నీకు మార్జిన్ అర్థమైతే ప్యాడింగ్ కూడా అర్థమవుతుంది. సో వెరీ సింపుల్ థింగ్. సో టాప్ బాటమ్ ఇలా చూసినట్లయితే మీరు. సో ఇప్పుడు నాలుగు వాల్యూస్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ 140 అని చెప్పి తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది?
ఇది టాప్ అప్లై అవుతుంది, ఇది రైట్, ఇది బోటము, ఇది లెఫ్ట్. ఇప్పుడు ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంది బాగా. సో ఈ వాల్యూని మనం ఎక్కువ కాకుండా జస్ట్ మేడ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి 90 పెడదాం. జస్ట్ 90, 90, 140 చూస్తే మీరు చూడండి. మీరు బాక్స్ మీద పోయితే మీకు లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంటుంది, తర్వాత బోటమ్ ఉంది, తర్వాత రైట్ ఉంది, తర్వాత టాప్ ఉంది. మనం అలా ఇచ్చాం ఆర్డర్. సో సేమ్ లైక్ అండి, మీరు ఇప్పుడు ప్యాడింగ్ని కూడా ఇలానే రాస్తాం. కాకపోతే ఒకటే థింగ్ ఏంటంటే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ మీకు ఎక్కడ గ్యాప్ కావాలి. సో అది మెయిన్ థింగ్ ఇక్కడ. సో ఇది ప్యాడింగ్, ప్యాడింగ్ బాటమ్ ఎంత, ప్యాడింగ్ టాప్ ఎంత, ప్యాడింగ్ రైట్ ఎంత, ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ లెఫ్ట్, సేమ్ అది కూడా అంతే. ఇప్పుడు రెండు వాల్యూస్ ఇచ్చారా, 150 అండ్ 50. ప్యాడింగ్ టాప్ బాటమ్ అప్లై అవుతుంది, లెఫ్ట్ రైట్ అప్లై అవుతుంది. సేమ్, ఓన్లీ థింగ్ ఏంటంటే డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే మార్జిన్ అవుట్ సైడ్, ప్యాడింగ్ ఇన్సైడ్ ద ఎలిమెంట్. అది ఇంక ఇక్కడ మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. వీ డోంట్ వాంట్ చేంజ్ ఎనీథింగ్. అదే నీకు అంతే, మార్జిన్ అర్థమైతే ప్యాడింగ్ కూడా అర్థమవుతుంది. ఏంటి డిఫరెన్స్ అంటే వన్ అండ్ ఓన్లీ డిఫరెన్స్. అందుకే నేను ఫస్టే ఒక పాయింట్ రాశాను. ఏం రాశాను ఇక్కడ, ప్యాడింగ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ గ్యాప్ ఇన్సైడ్ ద ఎలిమెంట్, మార్జిన్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ ద గ్యాప్ బిట్వీన్ ద ఎలిమెంట్స్. బిట్వీన్ ద ఎలిమెంట్స్ రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి, దే ఆర్ అటాచింగ్ టుగెదర్ బై డిఫాల్ట్. నాకు అలా వద్దు, నాకు దే వాంట్ టు బి, దే హ్యావ్, వీ నీడ్ టు సపరేట్ దెమ్ విత్ సమ్ గ్యాప్. హౌ వీ కెన్ సపరేట్ దెమ్ విత్ సమ్ గ్యాప్ అంటే దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ మార్జిన్ అండ్ ప్యాడింగ్. సో మార్జిన్ ప్యాడింగ్ ఇలా వర్క్ అవుతాయి. అల్టిమేట్గా ఇది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. ఎప్పుడు రాస్తాం ఇది, ఆల్ ఫోర్ సైడ్స్ సేమ్ అయినప్పుడు. ఆల్ ఫోర్సెస్ సేమ్ అయినప్పుడు ఇలా రాసుకుంటాం. ఒకవేళ లెఫ్ట్ రైట్ సేమ్, టాప్ బాటమ్ సేమ్ అనుకున్నప్పుడు ఇలా రాసుకోవచ్చు. లేదు సార్ నాకు ఇలా కూడా రాసుకుంటాను అనుకుంటే ఒక్కోసారి ఏమవుద్దంటే మనకు ఓన్లీ మార్జిన్ బాటమే కావాలి, ఇంకా అంత అవసరం లేదు. సో ఒక్కోసారి ఏమవుతుంది, మార్జిన్ బోటమే కావాలనుకుంటే నువ్వు ఇలా రాయొచ్చు, మార్జిన్ హైఫన్ BOTTOM బోటమ్, అండ్ మీరు 10 పిక్సెల్స్ ఇలా రాయొచ్చు. లేదంటే దీన్ని ఇలా కూడా రాయొచ్చు, మార్జిన్ టాప్ 0 పిక్సెల్స్, రైట్ 0 పిక్సెల్, బోటమ్ 10 పిక్సెల్, అలానే ఇంకోటి ఏదో ఉంది కదా మనకి, లెఫ్ట్ 0 పిక్సెల్స్. ఇలా రాసిన వర్క్ అవుతుందండి. సో ఏది రాసినా కూడా ఇప్పుడు అల్టిమేట్గా ఇలా 4 వాల్యూస్ రాయటం ఎందుకు, ఓన్లీ బోటమే కదా, ఇలా రాసినా వర్క్ అవుతుంది. సేమ్ ఇలా రాసినా వర్క్ అవుతుంది. ఎందుకంటే టాప్ బోటం అన్ని, టాపు మనకి రైట్ అండ్ లెఫ్ట్ అన్ని జీరోస్, ఇది మాత్రమే వ్యాలిడ్ వాల్యూ. ఇలా రాసినా వర్క్ అవుతుంది, లేకపోతే మీరు ఇలా రాసినా వర్క్ అవుతుంది. సేమ్ ఫర్ ప్యాడింగ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ప్యాడింగ్ టాప్ 20 పిక్సెల్స్ కావాలి, నాకు ప్యాడింగ్ టాప్, ఇలా రాశారు, దిస్ ఇస్ వ్యాలిడ్, ఓన్లీ టాపే. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, ఓన్లీ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీలో టాప్ 20 పిక్సెల్స్, లెఫ్ట్ రైట్ 0 పిక్సెల్స్, అండ్ బాటమ్ కూడా 0 పిక్సెల్ ఇలా రాసుకోవచ్చు. అంటే ఎలా రాసినా వర్క్ అవుతుంది. అంటే మనకి ఇది ఏంటి, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇదంతా మనకు ఒక ఐడియా ఉండాలి. ఓ ఇలా రాస్తే ఏమవుతుంది, ఇలా రాస్తే ఏమవుతుంది. సో అలా మనకి అవన్నీ కూడా క్లియర్గా తెలియాలి. అంటే మనం రాస్తున్నామంటే రాస్తున్నాం కాదు, అందరూ రాస్తారు, కానీ ఆ క్లారిటీ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇలా మీరు ఆ, వచ్చేసి మౌస్ పెట్టినప్పుడు అది ఎలా అప్లై అయ్యింది అనేది క్లియర్గా తెలుస్తుంది మీకు. అంటే ఆ ప్రాపర్టీ యొక్క వర్క్ ఏంటి అనేది నీకు తెలుస్తుంది. నువ్వు రాయకుండా జస్ట్ ప్యాడింగ్ రాసి అయిపోయింది, మార్జిన్ రాసి అయిపోయిందంటే దానివల్ల ఉపయోగం ఉండదు. అబ్జర్వేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఈ ప్రాపర్టీ రాస్తే ఏమైంది, ఇది రాస్తే ఏమైంది, రెండు సేమే, రెండు సేమే. అల్టిమేట్గా ఇలా రాస్తే ఏమవుతుంది, ఓ ఇది టాపు అండ్ బాటము అండ్ లెఫ్ట్ రైట్ ఈక్వల్. సో ఇలా మనం చెక్ చేయాలి. చెక్ చేయటం అంటే ఎలా, ఇలా వచ్చేసి మౌస్ మీరు ఇక్కడ పెట్టినందువల్ల మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో హౌ దిస్ ఈజ్ ఆల్ వర్కింగ్ అనేది. సో ఇట్ విల్ వర్కింగ్ లైక్ దిస్, రైట్. సో ఇది మన యొక్క సిఎస్ఎస్ మార్జిన్స్, ప్యాడింగ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వీడియో సెక్షన్ కింద కామెంట్ చేయండి, సో ఐ కెన్ రిప్లై యూ బ్యాక్. అలానే మీకు నెక్స్ట్ సెషన్లో బాక్స్ మోడల్, చిన్న టాపిక్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బాక్స్ మోడల్ అనేది. దట్ బాక్స్ మోడల్ వి విల్ డిస్కస్, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బాక్స్ మోడల్ అర్థం అవ్వాలంటే దీనికి ముందు మనకి మార్జిన్స్, ప్యాడింగ్స్, బార్డర్స్ ఇవన్నీ తెలియాలి. అవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ సెషన్లో మనం బాక్స్ మోడల్కి వెళ్తాం. ఆ బాక్స్ మోడల్ ఎలా వర్క్ అవుతుంది, అది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చిన్నదే అయినా కూడా చాలా ఇంపార్టెంట్ అది, రైట్. అంటే బాక్స్ మోడల్ అంటే మనం అక్కడ ఏమో కోడ్ ఏం రాయము, కానీ ఆ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. బై డిఫాల్ట్గా హెచ్టిఎంఎల్లో కొన్ని ఎలిమెంట్స్కి డిఫాల్ట్ స్టైల్స్ అప్లై అవుతాయి కదా. ఇప్పుడు మనం ఇందాక చూసాం H1 ట్యాగ్కి, పారాగ్రాఫ్ ట్యాగ్కి డిఫాల్ట్గా కొంత మార్జిన్ అప్లై అయ్యింది టాప్ బాటమ్. అవి వాటిని ఎలా రిమూవ్ చేస్తాం, హౌ కెన్ వి రిమూవ్ ద డిఫాల్ట్ స్టైల్స్ ఫర్ ఎన్ ఎలిమెంట్ అంటే
ఈ బాక్స్ మోడల్లోనే మనం అది డిస్కస్ చేస్తాం. దట్ వీ విల్ సీ ఇన్ టుమారో సెషన్.